వారు స్పాన్సర్ చేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన భద్రాచలంలో కూడా అనేక బహిర్గత ప్రాంతాల్లో బహిర్గతంగా ఎవరు కూడా టాయిలెట్స్ కానీ వాష్రూమ్ కానీ వెళ్ళొద్దనే ఉద్దేశంతో మనం బస్టాండ్ దగ్గర ఒకటి, అదేవిధంగా కరకట్ట దగ్గర ఒకటి, ఈ కోనవరం కరకట్ట దగ్గర ఒకటి, మన రెడ్ క్రాస్ దగ్గర కూడా వీటి సహాయ సహకారాలతో అనేక వీటన్నిటిని మనం పొల్యూషన్ కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వారి ఐటీసీ వారి అభ్యర్థులు దుర్గాప్రసాద్ గారు, మా టీం కూడా అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటూ, మా కామేష్ కూడా గోరకంపాడు ఆయన ఇక్కడే వాసులు అయ్యారు, ఆయన కూడా ఆయన గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటూ, టీచర్స్కి వారి సహాయ సహకారంతో భద్రాచలంని బ్యూటిఫికేషన్ చేయాలని చాలా ఆశతో ఉన్నారు శ్యామ్ కిరణ్ గారు కూడా. ఎప్పుడు అడిగినా కానీ మీరు అడగండి, మేము చేస్తాం. డ్రైనేజ్ సిస్టాన్ని కానీ ఇతర ఏమి స్కూల్స్ కానీ హెల్త్ కానీ అనేక రకాలుగా వాళ్ళ ఫెసిలిటీస్తో ఈరోజు మనం ముందుకెళ్తున్నాం. మనం అడగందే తర్వాయి ఏది కావాల్సిన వారు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈరోజు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మనకు ఐటీసీ గతంలో ఎలా ఉందో ఏం తెలియదు, కానీ ఆ రోజుల్లో కూడా మారుమూల ప్రాంతాల దగ్గర మన 15 కిలోమీటర్లు కానీ ఎక్కడైనా మా అవుట్రీచ్ ఏరియాలో కూడా బుక్స్, ఇక్కడ గతంలో బుక్స్ ఇచ్చాం, అనేక రకాలుగా పిల్లలందరినీ ఆదుకున్నాం. ఈరోజు లైబ్రరీ కూడా మనం ఇచ్చాం సార్. లైబ్రరీ కూడా ఐటీసీ వారి సపోర్ట్తోనే ఇక్కడ జరిగింది. భద్రాచలం డిగ్రీ కాలేజ్ ఈరోజు లాస్ట్ ఇయర్ మిల్టన్ గారు కూడా, ప్రిన్సిపాల్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే భద్రాద్రి యూనివర్సిటీ ఇక్కడ రికగ్నైజేషన్ వరకు చాలా కష్టపడ్డారు. కష్టపడి ఇక్కడే వాళ్ళ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి, వాళ్ళకి ఇక్కడే ఫీజులు కట్టాలి, ఇక్కడే యూనివర్సిటీ భద్రాచలం మనం ఆదివాసీ యూనివర్సిటీ ఉండాలనే ఉద్దేశంతో చాలా కష్టపడి యూనివర్సిటీని కూడా ఇక్కడే నిర్మించడం జరిగింది. ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అటానమస్ చేసుకోవడం జరిగింది. ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకా చిన్న చిన్న ఫెసిలిటీస్ లైబ్రరీ కానీ ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్కి వాళ్ళ పేపర్ ఏవైతే స్టోరేజ్ కీపర్స్ ఉంటాయో వాటి చాలా స్ట్రాంగ్ రూమ్స్ అవసరం ఉంది. స్ట్రాంగ్ రూమ్స్ కూడా చాలా అడిగారు. నేను గతంలో ఇక్కడ కరెంట్ కానీ ఇది కానీ కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, వాటిని కూడా రెక్టిఫై చేసాం. ఆ రోజు కూడా టాయిలెట్ వాష్రూమ్స్ అన్నీ అడిగితే కూడా ఈ సహాయ సహకారాలతో ఈరోజు శ్యామ్ కిరణ్ గారి ఆధ్వర్యంలో, మన చెంగళరావు గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు వాష్రూమ్స్ కళ నెరవేరింది. చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈరోజు 40 లక్షల వర్త్ ఉన్న ఈ ప్రాజెక్ట్ ఈరోజు ఆ వాష్రూమ్స్ ఈ గర్ల్స్కి బాయ్స్ వేరు సపరేట్గా ఇచ్చినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముందు కూడా భద్రాచలం అభివృద్ధిలో కానీ భద్రాచలం సుందరీకరణలో కానీ వారి సహాయ సహకారాలు ఉంటాయని, ప్రజలందరికీ భద్రాచలం నియోజకవర్గం కాకుండా ఇతర నియోజకవర్గాల్లో కూడా వారి సహాయ సహకారాలు ఉన్నాయి. ఇవి ఎల్లవేళలా ఉండాలని, ఈ భద్రాచలం బ్యూటిఫికేషన్లో వాళ్ళ అండదండలు ఉండాలని వారు కోరుకుంటాం. ఈరోజు